రైట్, రామమూర్తి గారు ఏం చెప్తారు? ఎమ్మెల్యే గారు పాపం కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు కాబట్టి ఇక ఆయన చెప్పాల్సిందే, ఏదో ఇక చెప్పకుంటే ఉండలేరు. నేను ఒకటే అడుగుతున్నాను, 7 నెలలు అధికారంకి వచ్చింది, మీరు ఈ రాష్ట్రానికి తెచ్చిన ఒక్క సంస్థని ఒక కంపెనీ వచ్చిందా? ఒక ప్రాజెక్టు డిజైన్ చేశారా? ఒక వ్యవస్థని పునరుద్ధరించారా? ఒక కరెంటు తెచ్చుకొచ్చారా? ఏం తెచ్చారు మీరు? ఏదన్నా కొత్తది ఏమన్నా వచ్చిందా? ఎందుకు ఎమ్మెల్యేలు వస్తున్నారు? మీరు ఒక్క నిమిషం ఎమ్మెల్యే గారు, ఒక్క నిమిషం మీ కాంగ్రెస్ పార్టీ నుండి టిఆర్ఎస్ పార్టీకి వచ్చేటప్పుడు అన్న మాటలేండి మీ నాయకులు? అరే కేకే గారు గాని చాలా మంది గాని కాంగ్రెస్ పార్టీ మునిగిపోయేనావా, కాంగ్రెస్ పార్టీకి మమ్మల్ని అగౌరవపరిచింది, మమ్మల్ని ఆగం చేసిందని కేసీఆర్ గారిని నమ్మించి వచ్చారు. వచ్చిన వాళ్ళు మళ్ళీ ఇక్కడ పదవులు అనుభవించి ఇక్కడ ఎమ్మెల్యేలు అయ్యి మంత్రులు అయ్యి మళ్ళీ మీ దగ్గరకు వస్తున్నారు. నేను ఒక్కటే అడుగుతున్నా, మీరు ఇలాంటి వాళ్ళని తీసుకొని మీ పార్టీ బాగుపడుతుందా? మీ పార్టీకి వచ్చే లాభం ఏంది? మీరు ఎమ్మెల్యేలుగా ఉన్నారు, ఆల్రెడీ మీరు అధికారంలో ఉన్నారు. సరే, మేము అప్పుడు ఏం చేసినాము? అప్పుడు అందరూ కలిసి కట్టుకొచ్చి ఒక డైరెక్ట్ గా రాజ్యాంగానికి అనుకూలంగా జరిగిన ప్రక్రియ కాబట్టి ఆ రోజు అలా జరిగింది. కానీ ఇప్పుడు అలా కాదు కదా. మీరు ఎందుకు ఎమ్మెల్యేల ఇంటికి పోతున్నారు? మీరు ఏం చేయకపోతేనే 30 లక్షల కోట్ల టన్నులున్న ధాన్యము, 30 లక్షల టన్నులున్న పంటలు ఈ రోజు 3.5 కోట్ల టన్నులకు ఎలా పెరిగింది? జరిగిందా? కేసీఆర్ గారు కరెంటు తేలేదా? ప్రాజెక్టు కట్టలేదా? పరిశ్రమలు తేలేదా? వీళ్ళు ఏం తెచ్చారు? వీళ్ళు వచ్చిన ఏం చూసి వస్తారు? ఈ 7 నెలల్లో పెన్షన్లు ఇవ్వలేదు, మహిళలకు 2,500 ఇవ్వలేదు, రైతు బీమా ఇవ్వలేదు, రైతు బంధు ఇవ్వలేదు, కూలీలకు ఒక్కటన్నా అమలు పరిచిందా? అమలు పరచకపోగా ఇప్పుడు డిఎస్సి విద్యార్థులని మరీ బీఆర్ఎస్ పార్టీకి ఒక శత్రువులుగా తయారు చేసి బీఆర్ఎస్ పార్టీ మీద విషం కలిపేటట్టు వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళని ఒక ఎలక్షన్ సామాగ్రిగా వాడుకొని వదిలిపెట్టారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చినాక కనీసం వాళ్ళు అడిగే ఒక క్వశ్చన్, వాళ్ళు ఏం అడుగుతున్నారు? డిఎస్సిని వాయిదా వేయండి అంటున్నారు. ఇంతవరకు కనీసం గది కూడా చేయాలని దౌర్భాగ్య పరిస్థితుల్లో కాబట్టి ఏం లాభం, ఏం ఒరగబెట్టారని కేసీఆర్ గారి కంటే మీరు ఒక్క పనైనా మంచి పని చేసి చూపెట్టండి. ఒక్క పనైనా ఈ రాష్ట్రంలో కేసీఆర్ గారి కంటే మీ ప్రభుత్వం ఒక్క పనైనా చూపెట్టండి. మీకు చేత కాదు. మీరు రావడం వల్ల కరెంటు పోయింది, మీరు రావడం వల్ల పరిశ్రమలు పోతున్నాయి, మీరు రావడం వల్ల ప్రజలకు అన్ని రకాల ఇబ్బందులు మొదలైనాయి. అందుకే కేసీఆర్ గారు చాలా సార్లు అంటారు, కాంగ్రెస్ వస్తే కన్నీళ్ల పాలైతుంది, కష్టాల పాలైతుంది.